మనందరికీ తెలుసు, మన కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలు నాకు పిలక పెట్టుకుంటే వాడు వద్దు, వాడు పంచె కడితే నాకు అక్కర్లేదు అనేటువంటి ఆడపిల్లలు మన కుటుంబాల్లోనే ఎంతో మంది. అవునా కదా? బొట్టు పెట్టుకుంటే పనికిరాదు, పిలక పెడితే పనికిరాదు. ఇదివరకు ఈ మార్వాడీస్ వాళ్ళల్లో, హిందీ వాళ్ళల్లో అందరూ పిలక పెట్టేవాళ్ళు, అందరికీ ఉండేది. ఇప్పటికీ కొంతమంది పెద్దవాడికి ఉందనుకోండి, కానీ తర్వాత తరంలో అది మాయమైపోతుంది. ఆచారాలు ఎలా మాయమైపోతున్నాయో మనం గమనించాలి. వ్యవహారాలు ఎట్లా అంతరించిపోతున్నాయో మనం గమనించుకోవాలి. ఈ ఏడాది అందరికీ చాలా గొప్ప సంవత్సరం కదా. ఎందుకు గొప్ప సంవత్సరం అయింది ఇది? రాముడు తిరిగి వచ్చాడు. ఎక్కడికి తిరిగి వచ్చాడు? తన ఇంటికి. ఇప్పటిదాకా ఆయనకి ఉండడానికి ఇల్లు నీడలేని స్థితిలో ఉండేటటువంటి ఆ రాముడికి, ఇది నీ స్థానమా, ఇది నీది కనుక మీకు ఇక్కడ సుఖంగా ఉండు అని అనిపించే స్థితిని మన వాళ్ళంతా. ఆ రకంగా ఇది చాలా గొప్ప సంవత్సరం కదా. రాముడు తిరిగి వచ్చాడు. రాముడితో పాటు రాముడు పాటించిన ధర్మం కూడా మళ్ళీ మన కుటుంబాల్లోకి తిరిగి రావాలి. చక్కగా బొట్టు పెట్టుకోవడం నేర్చుకో. మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవడం ప్రారంభం. ఈవేళ మన అదృష్టం కొద్దీ ఇది రాముడి యొక్క ప్రపంచము, దేశము అని చెప్పగలిగే ఒక స్థితికి వచ్చింది కదా. ప్రపంచం అంతా దానికి సాక్ష్యం కదా. ఇంటింటా రాముడి నామం పలికారు కదా. ప్రపంచంలో ప్రతి మూల రాముడిని పాడారు కదా. ఆ రకంగా ఇది చాలా గొప్ప సమయం ఇది. ఈ సమయంలో మనం కూడా ఒక సంకల్పం చేయాలి. మన కుటుంబాల్లో కూడా ధర్మాన్ని, సంప్రదాయాన్ని మన కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడికి అలవాటయ్యే పరిస్థితి కలిగించాలి. కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, వయస్సులకి అతీతంగా, లింగానికి అతీతంగా అందరూ ఉన్నాం. ఇది మనకి రామానుజులు మనకి నేర్పారు. ఇది మన ఆచార్యులు మనకి నేర్పారు. ఏమంటారు దాన్ని? సమత. ఏమంటారు దాన్ని? సమత. రామానుజుల వారికి పేరేంటి? సమతామూర్తి. దానికి ఆయన ప్రతీక. దానికి నిలువెత్తు రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా రామానుజుల వారు సమతాకి నిలువెత్తు విగ్రహం. ఆయన ఎంతెత్తులో ఉన్నారు? 216 ఎత్తులో ఉన్నారు. ఎందుకున్నారు అంత ఎత్తులో? మనది కూడా అంతెత్తు ఎదిగేటట్టు చేయడానికి. వారేదో ఎత్తు ఎదిగి నేను ఇంత గొప్పవాడిని అని చాటుకోవడానికనా? నో, మనకి కూడా ఆ సమతని అందించి అంతెత్తు మనం కూడా ఎదగలిగేటట్టు చేయడం కోసం. ఎంతమందికి ఎదుగుదాం ఉంది చెప్పండి? నిజంగా ఉందండి? సీరియస్. రైట్. అందుకోసమనే ఈవేళ నుంచి మనం ఒక దీక్ష చేస్తున్నాం. ఏ దీక్ష చేస్తున్నాం? సమత దీక్ష. ఈవేళ ఆశ్చర్యం ఏంటంటే మనం అనుకోవాలి, ఈవేళ చిత్తా నక్షత్రం వచ్చింది. ఈవేళ ప్రొద్దున మన దివ్య సాకేత క్షేత్రంలో రామచంద్రుడికి అభిషేకం జరిగే రోజు. ఎందుకంటే ఆయన ప్రతిష్ట చిత్తా నక్షత్రం నాడు జరిగింది. ఆయన పుట్టినరోజు చిత్త. అందుకోసం ప్రతి చిత్తా నక్షత్రానికి ఆయన అభిషేకం జరుగుతుంది. ఈవేళ ఆయనకి రాముడికి అభిషేకం చేసి అప్పుడు సమత దీక్ష ఆరంభం జరిగింది అక్కడ సాకేత క్షేత్రంలో. సమత దీక్ష గురించి మీరు చాలా మంది వినుంటారు. ఎంతమంది విన్నారు? చాలా మందికి తెలియదు. ఇంకా రామానుజుల వారి నెంబర్ ఎంతో తెలుసునా మీకు? 9. రామానుజుల వారి విగ్రహం ఎత్తు ఎంత ఉందాక కలిపితే ఎంత అవుతుంది? వారి సంబంధం కలిగినవన్నీ 9. 9కు లక్షణం ఉంది తెలుసునా మీకు ఎవరికైనా? ఏంటది? ఎన్నిసార్లు గురించినా 9 ఉంటుంది. అది పెద్ద గొప్ప ఏంటి? అది తానుగా ఉండడం గొప్ప ఏంటి?
తనని చేరిన వాళ్ళని వాళ్ళుగా ఉంచడం గొప్ప. ఇది 9కి ఉండే లక్షణం. అంటే ఏంటండి? అంటే 9 తోటి మీరు 5 కలపండి. 9 తోటి 5 కలిపితే ఎంత? మళ్ళీ ఆ 2 కలిపితే ఎంత? 9 పోవచ్చు, 5కి ప్రాణం పోస్తుంది. 9, 7 కలపండి, 16 కలిపితే ఎంత? 7కి ప్రాణం పోస్తుంది. ఇది రామానుజులు గారు అంటే. मैं कुछ भी हो जाऊं लेकिन तुमको जीवन दूंगा। ये रामानंद स्वामी जी महाराज की कृपा है। हम जानते हैं रामानंद स्वामी जी का इतिहास को। జ్ఞాపకం ఉందా మనకి? తన గురువు గారి దగ్గర నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఈ లోకం అంతా బాగుపడితే చాలును. ఇది రామానుజుల వారు. ఇది రామానుజ పరంపర ఉండే లక్షణం. అది సమతా లక్షణం. అందుకోసమనే రామానుజుల వారి కోసం చేసేది ఏదైనా 9లోనే ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ వేళ నుంచి 27 దాకా 27 రోజులు ఒక దీక్ష పెట్టారు మనవాడు. ఏం దీక్ష? సమతా దీక్ష. ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. ఎలా చెప్పాలి? మీలో చాలా మందికి జ్ఞాపకం ఉంటుంది, మన కృష్ణ మందే జగద్గురు అని ఒక కార్యక్రమం చేశాను కదా. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఏం చేసినప్పుడు జ్ఞాపకం ఉందా? ఒక కలశం తీసుకుని వెళ్ళి దాని మీద ఒక నెంబర్ వేసి, ఈ నెంబరు ఉండే మంత్రాన్ని చదువు, సంకల్పం చెప్పు, దాంట్లో అన్ని బియ్యపు గింజలు వేయి. ఇదే కదా మనం చేసింది. ఇప్పుడు సమతా దీక్ష కూడా అట్లానే మనం చేస్తున్నాం. एक कलश लेंगे, कलश पे लिखेंगे रामानुजाचार्य स्वामी जी महाराज का दिव्य मंत्र श्रीमते। मंत्र सुलभमा कष्टमा? यह मंत्र सुलभ है या कठिन है? अति सुलभ। श्रीमते रामानुजाय नमः అని రాయి. ఎవడెవడు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పగలిగితే అన్ని బియ్యపు గింజలు ఇమ్మని అడగడు. బస్తాలొద్దు. అదేనా? चावल का दाना रामानुजाय नमः एक बार बोलते एक ही चावल दाना दे दो बस। 2 बार आप बोल सकेंगे तो 2 दाना दो, 3 बार बोल सके 3 दाना दो, बस इतना ही। हमको ज्यादा नहीं चाहिए। घर घर पे जाएंगे, घर घर में बता देंगे और सबको बुलाएंगे। నేను, నా కుటుంబం, నా ఊరు, నా దేశం అందరం కలిసి ఉండాలి. చెప్పచ్చా చెప్పకూడదు? మన అందరం కలిసి ఉండాలి. భారతీయులంతా సంపదతో సుఖంతో తులతూగాలి, కలిసి మెలిసి ఉండాలి. నీకు ఈ సంకల్పం నచ్చితే అప్పుడు శ్రీమతే రామానుజాయ నమః, అప్పుడు ఒక గింజ. ఈ సంకల్పం చెప్పిన వాళ్ళ గింజ తీసుకుంది. ఏమంటే భారతీయులంతా కలిసి ఉండొద్దు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడిని ఏం చేయాలి? ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు. ఈ సంకల్పం చెప్పాలి, శ్రీమతే రామానుజాయ మంత్రం చదవాలి. ప్రతి వ్యక్తి, ఎవరి ఇండివిజువల్. ఇది మనం చేద్దాం అనుకున్నటువంటి సమతా దీక్ష. మిగతావన్నీ మీ చాయిస్. మీకు నచ్చితే చక్కగా హాయిగా పచ్చబట్టలు కట్టుకోండి, చక్కగా మగవాళ్ళైతే తెల్ల బట్టలు కట్టుకోండి, ఆడవాళ్ళైతే పచ్చబట్టలు కట్టుకోండి. చేతనైతే లేదు మాకు వద్దండి, నో ప్రాబ్లం. వేసుకోగలిగితే తులసి మాల వేసుకోండి. ఇస్ ఇట్ ఓకే? ఆ తులసి మాలకి చేతనైతే వచ్చిన ప్రతిమ పెట్టుకోండి. దాని మీద ఒక పక్కన రాముడు, ఓ పక్కన రామానుజుడు. మనకిద్దరు కావాలి కదా. రాముడు కావాలి, రామానుజం, లక్ష్మణ పూర్వజం చ. సీతమ్మ చెప్పిందండి బాబు రామానుజుడు కావాలి,
రామచంద్రుడు కావాలి. అందుకే మనం చక్కగా ఒక ప్రక్కన రామానుజుడు, ఓ పక్కన రామచంద్రుడు ఉండే ప్రతిమ దొరికితే చక్కగా హాయిగా మెళ్ళ వేసుకోండి, తులసి మాల వేసుకోండి. ఎందుకండి తులసి మాల? ఎందుకేంటి? అది ఉంటే యమదూతలు మా దగ్గరికి రావు, అది ఉంటే మేము మీ దగ్గర రామయ్యా అంటారండి. యమదూతలు మా దగ్గర రావద్దు అనుకున్న వాళ్ళు తులసి మాల వేసుకోండి. ఎవరు అనుకుంటున్నారు యమదూతలు మా దగ్గరికి రావద్దని? ఏమంటే వచ్చినా పర్లేదా? 27 రోజులు అవ్వగానే ఆ కలశము ఆ బియ్యం తీసుకుని ఎన్ని గింజలైతే అన్ని గింజలు, అప్పుడు మన సమతామూర్తి ఉత్సవాల్లోకి రావాలి. అక్కడ రామానుజుల వారి యొక్క శ్రీమూర్తి ఉంటుంది, వారి యొక్క శ్రీ చరణాలు ఉంటాయి, వాటికి మనమే అభిషేకం చేయాలి. అక్కడ ఏర్పాటు చేస్తారు, చక్కగా మనమే మన చేతులతో అభిషేకం చేయాలి. రామానుజుల వారి యొక్క కృపా పాత్రులైనటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. సమాజంలో ఉండేటటువంటి దీనులు, దళితులు, అడుగు బడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు. వారందరూ ఈ దీక్ష తీసుకుంటున్నారు. వారందరూ వచ్చి అక్కడ స్వామికి అభిషేకం చేస్తారు. మనం తెచ్చిన బియ్యంతో చక్కగా ప్రసాదం చేసి మనందరికీ ఇస్తారు. మీరు తెచ్చిన కలశంతో, కలశం నిండా మళ్ళీ మీకు ఒక ప్రసాదాన్ని ఇస్తారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం, మన ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరెవరు మనకి బియ్యపు గింజలు ఇచ్చారో వారందరికీ ఆ ప్రసాదాన్ని మళ్ళీ మనం అందజేయుట. దిస్ ఇస్ ఆల్ ద సంకల్పం. ఇది సమతా దీక్ష. మంచిదా? అది మనం ఇవాళ నుంచి చేస్తున్నాం. సత్యం సత్యం పునరపి సత్యం, ఇది మనకి చెప్పి ఉన్నారు. అయితే మనకి దాని విషయంలో ఈవేళ కొత్తగా మనం ఏదో చేయాల్సింది లేదు. అయితే వారికి ఇంతలా వైభవం జరుగుతోంది అని మనం దాన్ని అనుకరించి ఆనందిస్తాం, దాన్ని భావించి మనం కూడా ధన్యులం అవుతాం. మన మనస్సులో ఈ సంకల్పాన్ని తీసుకుని ఈ సమతా దీక్షని మనం కొనసాగించి మనం కూడా ఆ సమతామూర్తి ఉత్సవాలు 20 నుంచి మార్చి 1 దాకా జరుగుతాయి అక్కడ మన భాగ్యనగరం. చక్కగా అక్కడికి కుదిరిగానే మీరందరూ కూడా, మీ అందరికీ కూడా స్వాగతం మేము చెప్తున్నాం. ఆ కార్యక్రమానికి చక్కగా చేయగలిగి అక్కడ అందరం కూడా మళ్ళీ చేరగలిగే అవకాశం మనకి మన ఆచార్యులు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ, ఇంతసేపు మీరందరూ ఓపికగా కూర్చున్నందుకు మీ ఓపికకి మంగళాశాసనాలు చేస్తున్నారు.